కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఇప్పుడు మీరు అసలు ఎల్బీ నగర్ లో కంటెస్ట్ చేయాలని ఎందుకు చేస్తుందంటే అంటే మనం కొంచెం రాజకీయాల్లో స్వార్థం కూడా ఉండాలి విక్రమ్ గారు. ముందు ఏరోప్లేన్ ఎమర్జెన్సీ వస్తే మీరు మాస్క్ ముందు పెట్టుకుని పిల్లలకు పెట్టమంటారు కదా, అట్లా నేను అది చేయకుండా మా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఏం చెప్పిందంటే ఏడాది క్రితం హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ 0, ఒక్క సీట్ కూడా గెలుస్తలేమని చెప్పినాడు. నేను అప్పుడు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్. అవును. సో క్యాంపెయినింగ్ కమిటీ స్ట్రాటజీ ఉండాలి. చెప్పింది ఏంటంటే రాష్ట్ర విభజన కాకముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తక్కువ ఉండేది, 100 సీట్లే ఉండేది. 150 సీట్లకి ఎదిగిందనంటే 10 ఏళ్ల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించింది. నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ అండ్ ఇటు రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఇవన్నీ కూడా సగం కలిసిపోయాయి కదా. ఎల్బీ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది, 11 మంది కార్పొరేటర్లు ఏమో జిహెచ్ఎంసీ కింద వస్తారు. సో నువ్వు ఇక్కడ పట్టణంలో మనం పోటీ కనబడకపోతే దాని ప్రభావం జిల్లాల మీద పడుతుంది. సో జిల్లాల మీద పడ్డప్పుడు ఓడిపోవడం జరుగుతుంది కదా, దాని ఇంపాక్ట్ కలుస్తుంది. కాబట్టి అది నేను ప్రపోజ్ చేస్తూ సీనియర్ నాయకులు ఇక్కడ పోటీలు ఉండాలి, వెళ్ళిపోవడం పక్కన పెట్టి. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు కాకుండా అతను వచ్చి పోటీ చేసిన మొదటిసారి. అజరుద్దీన్ ఇక్కడ వచ్చి పోటీ చేయడం జరిగింది మొదటిసారి ఎమ్మెల్యే కొరకు జూబ్లీహిల్స్. అట్లా మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్ డిమాండ్ చేస్తే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చిందంటే పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి అతను ఓడిపోయినా కూడా కొడుకు అక్కడ గెలుస్తాడు మా సర్వేలో తెలిసినప్పుడు ఇద్దరికి 2 టికెట్లు ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కేఎల్ఆర్ వచ్చి మేము పోటీలు ఉండపట్టుకే కనబడింది ఇక్కడ. లేకపోతే అసలు హైదరాబాద్ ఎవరు పోటీ చేసేవాడు. ప్లస్ బలహీన వర్గాలకి హనుమంతరావుకి టికెట్ లేదు, పొన్నా లక్ష్మే పాటుదలు పెట్టిపోయినాడు, పొన్నం ప్రభాకర్ టికెట్ ఇవ్వమంటారు అక్కడ స్క్రీనింగ్ కమిటీలో, మహేష్ కుమార్ గౌడ్ కాంటెస్ట్ చేయనంటాడు. ఇంకా అసలు బీసీ నాయకులు ఎవరండి కాంటెస్ట్ చేసేది? అసలు బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వదని కూడా వచ్చింటే అసలు కాంగ్రెస్ గెలిచేదా? 64 సీట్లే కదా వచ్చింది. ఈడ సీట్లు ఒక్కటి రాకపోయినా తెలిసిన కూడా పోటీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే పార్టీ బలపడింది, అధికారానికి వచ్చింది, నేను ఓడిపోవడం జరిగింది. 12,000 ఓట్లండి. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండి సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఎంత అండి? 11 డిపాజిట్లు పోయినాయి. బై ఎలక్షన్ ఓటు వచ్చింది 85,000 ఓట్ల దాకా వచ్చింది అక్కడ పోటీ చేయడంతో. అక్కడ నా ప్రాంతం పుట్టి పెరిగిన కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో దాంట్లో నష్టం అంటే మీ ఓటమికి ఏమన్నా ఒక సామాజిక వర్గం ఏమన్నా కారణం? లేదు, అది అన్ని కారణాలు. అంటే ఇప్పుడు ఒకటేమో టికెట్ రావడం డీలే కావడం, టికెట్ వచ్చినాక పార్టీ అందరి క్యాండిడేట్ డబ్బులు ఇచ్చింది, మనకు డబ్బులు ఇవ్వకపోవడం లాస్ట్ వరకు. సో అన్ని విధాల పరోక్షంగా కూడా నాతోనే ఉంటూనే వెన్నుపోటు పడిసిన వాళ్ళు, డబ్బులు తీసుకుని అయిన వాళ్ళు, ఇవన్నీ జరిగినాయి. సో అది కూడా కారణం అవుతుంది. సో మీ మీద గెలిచిన మళ్ళీ మీ పార్టీలోకి వచ్చేసాడు కదా? రాలే కదా, ఇంకా వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సంస్థానికి అడిగినాడు. సో దానికి కూడా మీకు తెలియాలి, మా పార్టీ అధినాయకతకి ఫోన్ చేశాడు ఎమ్మెల్యే అంతా డిఫెక్ట్ అవుతున్నప్పుడు. సో ఇట్లా మీ ఎమ్మెల్యే కూడా వస్తాడు అన్నప్పుడు నేను ఇఫ్ ఇస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ, ఇఫ్ ఈస్ బెనిఫిటింగ్ పార్టీ యూ టేక్ ఇట్. అయితే ఆ నాయకురాలు చెప్పింది ఇన్ఛార్జ్ సెక్రటరీ, యూ ఆర్ ద ఫస్ట్ వన్ డిడ్ నాట్ ఆబ్జెక్ట్. ఎక్కడ కాన్స్టిట్యున్సీలో డిఫెక్ట్ అవుతున్న ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏమన్నారంటే వాట్ అబౌట్ మై ఫ్యూచర్ అని అడిగినారు. యు ఆర్ ది ఓన్లీ పర్సన్ డిడ్ నాట్ ఆస్క్ అబౌట్ యువర్ ఫ్యూచర్, బట్ ప్రొవైడెడ్ ఎమ్మెల్యే ఎవరు లేదు ఇక్కడ. సో వచ్చినా కూడా నువ్వు ఒక్కడివే ఏ పది నా భవిష్యత్తు నేను అడగలేదని చెప్పింది. నేనన్నా పార్టీ భవిష్యత్తు ఉంటే నాకు భవిష్యత్తు ఉంటుంది, పార్టీ లేకపోతే నేను ఎక్కడ ఉంటాము. అంటే మీరు కొంత హోలిస్టిక్ గా ఆలోచిస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఈజ్ సంథింగ్ ప్రస్తుతం రాజకీయాలలో అది లేదండి. పార్టీ మారితే అడిషనల్ క్వాలిఫికేషన్, ఎన్నిసార్లు మారొస్తే అన్నిసార్లు అడిషనల్ క్వాలిఫికేషన్. రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంది? అంటే రిలేషన్ అసలు రేవంత్ రెడ్డి గారిని మొట్టమొదటిసారి పార్టీకి రమ్మని కోరింది కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు. తెలుగుదేశంలో ఎట్లా భవిష్యత్తు లేదు తెలంగాణలో, మీరు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటే మనం కలుద్దామని అన్నాడు. రాజారాం యాదవ్ తీసుకెళ్తే వారి ఇంట్లో కలవడం జరిగింది. అప్పుడున్న కె రాజు గారు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దగ్గర ఐ వాజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. నేను వారితో మాట్లాడి రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకుడు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడం జరిగింది. సో యువర్ ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ మచ్ అండి. మీరు పాత రికార్డులు తీయండి. రేవంత్ రెడ్డి గారు 20 మందితో పార్టీ చేరినప్పుడు నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉంటి కె రాజు గారు నన్ను స్పెషల్గా ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ తోటి అక్కడ పరిచయం చేస్తే తర్వాత జాతీయ మీడియాని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి జాతీయ మీడియాకి అడ్రస్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు
టీడీపీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా ఇంక 20 మంది నాయకులతో చేరుతుందని పరిచయం చేసింది నేను. స్పెషల్ అంటే మీ సైడ్ నుంచి ఉంది, మరి వారి సైడ్ నుంచి కూడా ఉందా? సరే వాటితో ఉందా లేదనేది వాళ్ళు చెప్పారు. అంటే ఒక ఇదేంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారి కోసం ఆయన ఇన్సిస్ట్ చేశారు ఏఐసిసి, దట్ ఈస్ వారు ఉత్తమ్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరూ కలిసి చేశారు అనేది వచ్చింది. అందువల్ల నేను అడుగుతున్నాను అనమాట, ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతున్నదా అని. నేను చెప్పాను కదా, నేను అందరితో మీ సైడ్ నుంచి అందరితో బాగుంటాను. వాళ్ళు నాతో ఉంటారా లేదని వాళ్ళు చెప్పాలి. మీరు రాజీవ్ గాంధీని తీసుకున్నా కూడా కొన్ని నిర్ణయాలు, కానీ మీరు అన్నది కరెక్టే, కానీ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేకపోతే ఎప్పటికీ అపోజిషన్ ఉంటుంది కదా. 14 and 14 తర్వాత ఎలక్షన్స్ మొత్తం దేశం మారిపోయిందండి. మనీ ప్రభావం చాలా పెరిగింది. ఇష్టం ఉన్నంత అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు మాట్లాడాలి, అమలు కానటువంటి హామీలు ఇవ్వాలి, ప్రజలు మభ్యపెట్ట చేయాలి. పర్సెప్షన్ అండ్ కన్నా ప్రామిసెస్ పైన, పర్ఫార్మెన్స్ కైనా ప్రామిసెస్ పైన అవుతుంది. పర్ఫార్మెన్స్ పనిష్మెంట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేస్తే అంత ఎదుగుదల వస్తుంది. పార్టీ వదిలిపెట్టిపోయిన వాళ్ళకి పదవులు వస్తూ ఉంటాయి, పార్టీ మారిన వాళ్ళకి పదవులు ఉంటా ఉన్నాయి. ఇదంతా మీకు డిస్గస్టింగ్ గా ఉంటుందా? డిస్గస్టింగ్. సో అంటే నేను అది పీపుల్ డిస్గస్టింగ్ ఎవరికి వస్తుంది అంటే రాజకీయమే జీవితం అనే బతికే వాళ్ళకి వస్తుంది. ఐ డోంట్ డిపెండెంట్ ఆన్ మై పొలిటికల్ ఇన్కమ్ కదా. ఇప్పటికీ ఇన్కమ్ అంటే అది వదిలిపెట్టండి, బట్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫ్యూచర్ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం ఎవరైనా సరే. అంటే డిజర్వింగ్ పర్సన్స్ కి ఏమో పక్క బయట ఉండి అన్డిజర్వింగ్ పర్సన్స్ అందరికి అధికారం ఉంటే ఒకసారి ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది. కానీ ఐ వర్క్ విత్ క్లోజ్లీ రాహుల్ గాంధీ తోటి, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాను. అతను పదవి ప్రధానమంత్రి అయ్యేవాడు, కేంద్ర మంత్రి అయ్యేవాడు, పదవులు తృణికంలో వదిలిపెట్టేసి పనిచేస్తూ వస్తున్నాడు. ఈ రోజు కూడా సామాజిక సోషల్ జస్టిస్ ఇస్ ది ఓన్లీ రీజన్ అండి దేశం బాగుపడాలంటే. అమెరికా లాంటి దేశంలో, అభివృద్ధి చెందిన దేశంలో మన ఇమిగ్రెంట్స్ ఉమెన్కి ఫెడరల్ కాంట్రాక్ట్స్లో స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారు. వాళ్ళు డాక్టర్స్ జే వీజా మీద వచ్చినప్పుడు మారుమూల ప్రాంతంలో పనిచేస్తే స్పెషల్ కేటగిరీ కింద గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అట్లాంటి అభివృద్ధి చెందిన దేశంలో, ప్రపంచంలోనే #1 కంట్రీ ఉన్న అమెరికా లాంటి దేశంలోనే అట్లాంటి ఇచ్చి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన దేశంలో అది ఇంప్లిమెంట్ కాకపోతే అందరినీ ఇంక్లూజివ్ గ్రోత్ ఎట్లా అవుతుందండి? సో ఎవరన్నా రాజకీయంగా ఆలోచించాలి కదా. నాకు అవకాశాలు ఉండేవి, టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చేవాళ్ళు, లేక బీజేపీ వాళ్ళు పిలిచి ఇచ్చేవాళ్ళు. అమిత్ షా అంటే ఒక్కటి చెప్పండి మధు గారు, అంటే మీ ఆలోచనలు బాగున్నాయి, రాహుల్ గాంధీ గారి ఆలోచనలు బాగున్నాయి, సిద్ధాంతాలు బాగుంటాయి, కానీ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి మీరు చెప్పారు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు చూసినట్లయితే మళ్ళీ ఇదే రకమైనది ఉంటుంది. అది ఎట్లాగో పొంతన కుదురుతుంది అది? అంటే మీ ఆలోచన విధానానికి జరుగుతున్న దానికి. ఇదే ప్రశ్న నేను రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటాను. మీరే కాంప్రమైజ్ అవ్వాలి. మీరు ఒక దశలో అన్నారు అధికారం కోల్పోతుంది అనేటువంటి ఒక ప్రిటెక్స్ట్ పెట్టుకొని వేరే పార్టీ నుంచి మీ మీద గెలిచిన వాళ్ళని తెచ్చుకొని మీరు పార్టీ తీర్థం ఇస్తున్నారు. అంటే కాంట్రడిక్టరీగా ఉండట్లేదా ఇవన్నీ? ఇది అంటే రాజకీయ విలువలు రాదని తగ్గిపోతాం అంటే నేనేది అది కాంట్రడిక్టరీ అంటే ఎగ్జిస్టింగ్. అంటే రాహుల్ గాంధీ గారు పార్టీ మార్పుల పైన కేంద్ర మేనిఫెస్టో పెట్టడం జరిగింది, రాజీనామా చేయించాలనేది. అది ఎప్పుడు అమలు అవుతుంది? అసలు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ సమయం. దానికి ఇప్పుడు లొసుగులు ఉన్నాయి, అమెండ్మెంట్ చేయాలి, పటిష్టంగా అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణలు జరగాలి, ఫిరాయింపుల చట్టానికి సవరణలు జరగాలి. అది జరగాలంటే అధికారానికి రావాలి. అది రావాలన్నప్పుడు ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. సో రేపు అధికారానికి వచ్చినప్పుడు సవరణలు చేసే సత్తా, ధైర్యం రాహుల్ గాంధీ గారికి ఉంది. అది ఎందుకంటే సొంత లాభం వదులుకొని పార్టీ భవిష్యత్తుకు లెక్క చేయకుండా ప్రజలకి హామీ కొరకు పనిచేసే రాజకీయ నాయకత్వం కావాలి. అలాంటి జరగాలనంటే అతనే చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఇది కాంట్రాడిక్టరీ అనిపించినప్పుడు ఎందుకు అవుతుందనంటే, ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుకి మీరు గమనిస్తే రెండో రోజుకే కేసీఆర్ మాట్లాడుతుంటాడు ఈ ప్రభుత్వం నిలబడదు, 3 నెలలకే పోతుంది, మునుగుతుంది అన్నట్టు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఇద్దరు కలిసి బీజేపీ పార్టీకి చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలదీస్తుంది. కిషన్ రెడ్డి అంటాడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి. ఉన్నాయి 4 సీట్లే కదా అదనంగా, సిపిఐతో కలుపుకుంటూ ఒక 5వ సీట్ వచ్చింది. అటువంటిప్పుడు 5-6 ఎమ్మెల్యేలు మారిపోతే ఖతమైపోతుంది కదా. ఇట్లాంటి క్రమంలో తీసుకోవాల్సి వస్తుందనేది రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి వివరించారు.
అప్పుడు కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా అతను ఒప్పుకొని ఈ చేరికలు ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కింద పార్టీ ప్రభుత్వాన్ని కొరకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మా వాదన, అది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా. సో మీరు అన్నట్టు అది సవరణ జరగాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.